నేను మహాలక్ష్మి వెజ్ బిర్యానీ అయితే చేస్తున్నానండి. దానికి కావాల్సిన ఐటమ్స్ అయితే చూపిస్తున్నా. మీకు తెలిసినవి ఆల్రెడీ కొత్తిమీర, క్యారెట్, పుదీనా, ఉల్లిపాయ ముక్కలు బాగా చీరుకొని చేసుకున్నా. నేను పచ్చిమిర్చి ఘాటు పెడతా అంతే. అల్లం పేస్ట్, బిర్యానీ హోల్ మసాలా. బిర్యానీలోకి కావలసిందండి కసూరి మేతి. చక్కగా తెచ్చేసుకొని డబ్బాలో పోసేసుకొని ఉంచుకోవచ్చు. ఇది వేస్తే కనుక కమ్మగా ఉంటుంది బిర్యానీ. మాత్రం కంపల్సరిగా వేయాల్సింది ఇది. కాలిపోకుండా మొక్క పెట్టేసుకున్నాం. ఇంకా ముందుగానే బాస్మతి రైస్ కడిగి నానబెట్టుకుంటే అన్నం చక్కగా బారుగా ఉంటుంది. అన్నం చక్కగా పొడి పొడిగా వస్తుంది. ఇంకా రైస్ బారుగా కూడా ఉడుకుతుంది. ఇలాగా ముందుగా నానబెట్టేసుకొని ఉంచేసుకోవాలి బాస్మతి రైస్. ఇదే కనుక కొలతలు కూడా చూపించేస్తాను. మనం సుమారు ఈ లోటాతో కనుక బాస్మతి రైస్ తీసుకుంటే ఈ లోటాకి 2 లోటాలు నీళ్ళు పోయకూడదండి. కరెక్ట్గా ఈ లోటా పోసుకొని దీనికి సగానికి అంటే 1.5 లోటా 1.5 కేసరైతే పోసుకోవాలి. 2కి 2 పోయకూడదు. బాస్మతి రైస్కి ఎప్పుడైనా సరే ఈ కొలత అయితే కనుక అన్నం చక్కగా పొడి పొడిగా వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా బిర్యానీ ఎలా చేయాలో చూపించేస్తాను రండి. బిర్యానీలోకి ఎప్పుడైనా సరే మనం వండేటప్పుడు ఎంతటి మందటి డాగ్ అయితే బాగుంటుందండి. చక్కగా ఇలా మందంగా ఉంటే బిర్యానీ ఉంటే బాగుంటుంది. మాడకుండా అంటే అడుగులు మాడకుండా చక్కగా పర్ఫెక్ట్గా వస్తుంది. కొద్దిగా వెడల్పుగా ఉంటే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే రైస్ ముద్ద అవ్వకుండా చక్కగా పొడి పొడిగా ఉడుతుంది. స్టవ్ వెలిగించేసుకోవాలి. డాగ్ పెట్టేసుకొని నూనె పోసుకుంటున్నానండి. మీకు కనుక ఇష్టమైతే నెయ్యి అన్న వేసుకోవచ్చు, డాల్డా అన్న వేసుకోవచ్చు. అయితే నేను ఫస్ట్ నూనె పోస్తాను. తగినంత నూనె పోసుకోండి. నేను నెయ్యి పైన వేస్తాను. అది ఎప్పుడు వేస్తానో చూపిస్తాను. ఇప్పుడైతే ఆయిల్తో బయట అయితే నెయ్యి అయితే వేయను. ముందుగా ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా గోల్డెన్ రంగులో ఎర్రగా రావాలండి. ఉల్లిపాయ ముక్కలు మనం వేగటానికి ఎక్కువ నూనె పోయిన అవసరం లేదు, డీప్ ఫ్రై చేయని అవసరం లేదు. కొంచెం ఆయిల్ పోసుకొని మంట మిడిల్లో పెట్టుకొని చక్కగా గట్టిగా తిప్పుకుంటా ఉంటే అవి బాగా రోస్ట్ అయిపోతాయి. బిర్యానీలోకి ఎక్కువగా ఇలాగే చేసుకోవాలి. మనకి బిర్యానీ బాగా రావాలంటే కనుక కొంచెం శ్రమ పడాలి. ఈ విధంగా ఫ్రై అవ్వాలండి. ఇలా కనుక అవితే చక్కగా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసేసుకోవాలి. బిర్యానీ మసాలాలు మొత్తం వేసేసుకోవాలి. పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, క్యారెట్, బిర్యానీ సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, చెప్పాను కదా బిర్యానీలోకి ఇష్టం ఏంటి, నాకెంత ఇష్టం ఉంది. ఇది లేకపోతే కనుక బిర్యానీ వండాలనిపించదండి, అంత బాగుంటుంది. కసూరి మేతి మంచి స్మెల్ వస్తుంది. ఇది కనుక వేస్తే చాలు. చక్కగా గాలిపోకుండా డబ్బాలో పెట్టేసుకొని మూత పెట్టేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పక్కన స్టవ్ వెలిగించేసి
నీళ్లు కొలత తీసుకొని నీళ్లు ముందుగా మరిగించుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్ వేడి నీళ్ళు పోస్తే బిర్యానీ తొందరగా అవుతుంది. నేను బిర్యానీలోకి ఎలాంటి రంగులు కానీ వేయనండి. కొంచెం కారం వేస్తున్నా, కొద్దిగా చూసారుగా ఇంతే కారం. ఫుడ్ కలర్ అలాంటివి ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా ఇందులో వేసేయాలి. ఇప్పుడు ఎసర్లో ఈ నీళ్ళు పోసేసుకోవాలండి. ఇప్పుడు ఎసురు పోసేసాం కదా, ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. ఉప్పు కనుక సరిపోకపోతే కొంచెం వేసుకోండి. ఎందుకంటే బిర్యానీలో మళ్ళీ బియ్యం వేసేస్తాం కాబట్టి ఎసరులోనే ఉప్పు చూసుకోవాలి. మంట హైలో పెట్టేసేసి మూత పెట్టేసుకొని ఎసరు బాగా మరగాలి. మూత పెట్టాలి. ఎసరు బాగా మరిగింది చూసారా. ఈ విధంగా కనుక మరిగితే మనకి రెడీ అయినట్టే. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఇలా నానబెట్టుకుంటే బియ్యం బాగా చక్కగా వస్తుంది. ఇప్పుడు ఇవి ఎసరులో వేసేసుకుందాం. మంట హైలో పెట్టేసుకొని మూత పెట్టుకోవాలి. మూత చక్కగా గాలి పోకుండా మూత పెట్టుకోండి. మంట మిడిల్లో పెట్టుకోవాలండి. చిన్న సైజు రోల్ని పెట్టేసుకోండి. గాలి బయటకు పోకుండా ఇలా రోల్ని పెట్టేసుకోండి. ఒక 10 నిమిషాల పాటు మంట మిడిల్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. తీస్తున్నానండి. బిర్యానీ చూసారు ఎలా వచ్చిందో. నెయ్యి ఇప్పుడు వేస్తాను, దించేసే ముందు వేస్తాను. నెయ్యి ఇలా పోసుకుంటే చక్కగా బిర్యానీ మంచి స్మెల్గా పోసే నెయ్యి ఇంట్లోనే తినండి. ఈ నెయ్యి మూత పెట్టేసుకొని ఇంకా స్టవ్ కట్టేసుకోవటమేనండి. ఇంతే గొంగొమ్మలాడిపోయే ఎంతో టేస్టీగా ఉండే బిర్యానీ. సింపుల్ గా ఇంట్లోనే చేసుకునే బిర్యానీ అండి. చక్కగా మసాలాలు కూడా ఎక్కువగా వేయను. చూసారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బిర్యానీ ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి. కామెంట్ పెడతాం మాత్రం మర్చిపోవద్దు.